సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. ఇప్పుడు నేపాల్లో జంజెడ్ విప్లవం వచ్చింది, విధ్వంసం జరిగింది, డిస్ట్రక్షన్ పూర్తయింది. తర్వాత ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఎలా మొదలవుతుంది, మళ్ళీ రాజ్యాంగం మీద ఇప్పుడు రాజ్యాంగం అమలు ఎలా జరుగుతుంది, ఇప్పుడు కొత్తగా ఎంపికైన సుశీల కార్కి ఆమె తాత్కాలిక ప్రధాని, ఆమె టీంని ఎలా అరేంజ్ చేసుకుంటారు, అసలు ఇప్పుడు ఆమె ప్రభుత్వానికి లేదంటే ఆమె నియామకానికి అసలు చట్టబద్ధత ఉందా, రాజ్యాంగబద్ధత ఉందా, జరగబోయే పరిణామాలు ఏంటి, వీటన్నిటి మీద ఇప్పుడు కొత్తగా చర్చ తలెత్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ జంజెడ్ విప్లవం అనేది ఒక రాజకీయ పార్టీ ద్వారానో లేదా కొన్ని ప్రతిపక్ష కూటముల ద్వారానో వచ్చింది కాదు. అది ఒక తాటాకు మంటలాగా ఇప్పుడు మొత్తంగా కూడా అసంతృప్తి, నిరుద్యోగ బారిన పడిన యువతంతా కూడా ఒక్కసారిగా తిరగబడిన తర్వాత ఇప్పుడు అది ఆ పరిస్థితిని కంట్రోల్ చేసే పని సైన్యం తన చేతిలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని, తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి కావాల్సిన విధి విధానాలను అసలు పాటించారా అనేది ఒక ప్రశ్న తలెత్తుంది. అంటే ఇప్పుడు పార్లమెంట్ని రద్దు చేయటం దగ్గర నుంచి తాత్కాలిక ప్రధాని నియమించడం వరకు అసలు రాజ్యాంగబద్ధమైన నియమాలను పాటించారా, అసలు ఇప్పుడు పార్లమెంట్ని రద్దు చేయటం అనేది ఒక రాజ్యాంగపరంగా జరిగిందా అనేది ప్రశ్నలు ఇప్పుడు తలెత్తున్నాయి. ఇప్పుడు దీంట్లో కల్లా మెయిన్ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మొత్తంగా కూడా ఈ కంటెండర్స్ ఈ తాత్కాలిక ప్రధాని పదవికి కానీ తాత్కాలిక ప్రభుత్వ హెడ్ పదవికి కానీ కంటెండర్స్గా సుశీల కార్కితో పాటు కుల్మన్ ఘైషింగ్, ఆయన నేపాల్ ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరు, ఆయన నేపాల్ పవర్ సంక్షోభాన్ని ఆయన దాని నుంచి బయటపడేసిన ఖ్యాతి ఆయనకుంది. అట్లాగే బాలీందర్ షా కాఠ్మాండు మేయర్, ఈయనకు కూడా ఇప్పుడు యువత జంజెడ్ ఉద్యమంలో పాల్గొన్న యువత ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈయన పేరు కూడా వినిపించింది. ఇక మూడో ముఖ్య వ్యక్తి ఎవరంటే సుడాన్ గురుంగ్. ఈయన హమీ నేపాల్ అనే ఒక ఎన్జిఓని నడుపుతున్నాడు. అంటే ఆయన గతంలో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఆ ఎర్త్క్వేక్లో తన బిడ్డ చనిపోవటంతో అప్పటి నుంచి ఆయన సహాయ కార్యకలాపాలు ఇవన్నీ నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం పలుకుబడి కలిగిన కొంత నిజాయితీ ఉన్న వ్యక్తులు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నప్పుడు కూడా సుశీల కార్కిని దేశాధ్యక్షుడు నియమించారు. అంటే ఇప్పుడు దేశాధ్యక్షుడు ఆమెను నియమించడానికి కావాల్సిన, అంటే పార్లమెంట్ని రద్దు చేయటం అనేది అసలు కేవలం మంత్రివర్గం ఆమోదంతో రాష్ట్రపతి రద్దు చేయాలి, కానీ అక్కడ జరగలేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, పార్లమెంట్ రద్దు అయిన తర్వాత ఈ తాత్కాలిక ప్రధాని నియమించడానికి కూడా రాజ్యాంగం ప్రకారం, నేపాల్ రాజ్యాంగం ప్రకారం కొన్ని నిబంధనలు పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేపాల్ రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి ఆర్టికల్ 76 పార్ట్ 7 ప్రకారం మెజారిటీ పార్టీ లేదా మెజారిటీ కూటమి ప్రతినిధి ప్రధాని పదవి చేపట్టడానికి ఆహ్వానించాలి. ఒక కండిషను, వాళ్ళు 30 రోజుల లోపల మెజారిటీ కూటమి ఫైనలైజ్ కాకపోతే లార్జెస్ట్ పార్టీ ఎవరుంటారో వాళ్ళని, ఆ లీడర్ని ప్రధాని పదవిలో నియమించాలి. వాళ్ళు ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు 30 రోజుల లోపల సభ విశ్వాసం పొందాలి. ఇప్పుడు ఈ 55 రోజుల్లోగా ఎవరు విశ్వాసం పొందకపోతే 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలి. ఇప్పుడు ఈ కండిషన్స్ ప్రకారం చూస్తే ఇప్పుడు ఈ తాత్కాలిక ప్రధాని నియామకం అసలు రాజ్యాంగబద్ధంగా జరిగిందా లేదా అనేది ఒక సమస్య. ఇప్పుడు ఇప్పుడు రాజ్యాంగం ఉందా నేపాల్లో? ఒకవేళ రాజ్యాంగం లేకపోతే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రభుత్వం కూడా దేనిని అనుసరించి ఇప్పుడు రేపటి నుంచి పరిపాలన చేయాలి? కొత్త రాజ్యాంగం రాసుకుంటారా? కొత్త రాజ్యాంగం రాసుకోవాలంటే దాని విధి విధానాలు ఏంటి? అసలు ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు ఇప్పుడు మనకి అక్కడ సిపిఐ మార్క్సిస్ట్ లెనినిస్టు, మావోయిస్ట్ పార్టీ, నేపాలీ కాంగ్రెస్ పార్టీ, అట్లాగే ఒక స్వతంత్ర పార్టీ, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ, ఈ ప్రధానమైన పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పార్టీలు వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ఇంతకుముందు పార్లమెంట్ సభ్యులను ఎన్నుకున్నారు. అంటే అదొక ప్రజాప్రతినిధులు, వీళ్ళందరూ కూడా ఎన్నికలు జరిగిన వ్యవస్థ ద్వారానే వచ్చారు. ఇప్పుడు మొన్న ఈ సంక్షోభం సంభవించిన సందర్భంగా ఈ జెడ్ యువత వీళ్ళందరి మీద కూడా దాడులు చేశారు.
వీళ్ళందరి నివాసాల మీద దాడులు చేశారు, వీళ్ళందరూ అవినీతి పరులు అని చెప్పేసి కేటగరైజ్ చేసేసి వాళ్ళ ఇల్లు ధ్వంసం చేయటము, వాళ్ళని బహిరంగంగా వాళ్ళ మీద దాడులు చేయటం ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ జరిగిన సందర్భంగా అది ఒక ఫేజ్ పూర్తయింది. తర్వాత ఈ సంక్షోభ పరిస్థితుల్లో, ఈ అనార్కిజం తలెత్తిన పరిస్థితుల్లో సైన్యం శాంతి భద్రతలు నిర్వహించే పనిని తనంతట తానే చేపట్టింది. ఎందుకంటే వాళ్ళకు కూడా చెప్పడానికి దేశాధ్యక్షుడు ఉన్నాడు, కానీ దేశాధ్యక్షుడి పాత్ర కూడా నామాత్రంగా అయిపోయింది ఈ గందరగోళంలో. సైన్యం చేపట్టి సైన్యం ఏం చేసింది, ఇప్పుడు ఈ జంజెడ్ యువకులతో సంప్రదింపులు జరిపి వాళ్ళు ఇప్పుడు ఎవరిని నేతగా ఎన్నుకోవాలి అనేది ఒక డిస్కషన్ జరిగింది. కానీ ఆ డిస్కషన్లో అసలు ఆ రాజకీయ పార్టీలకు కానీ ఇప్పుడు వేరే స్వచ్ఛంద సంస్థలకు కానీ వీళ్ళందరికీ కూడా ఎవరికి కూడా పాత్ర ఉన్నట్టు కనిపించడం లేదు. అంటే పైపెచ్చు ఇప్పుడు ఈ ఎన్నికకి ఆమెను ఎట్లా ఎన్నుకున్నారంటే డిస్కార్డ్ యాప్ ద్వారా సుశీలా కార్కి అభ్యర్థిత్వం పైన ఒక సర్వే జరిపితే మొత్తంగా ఉన్న క్యాండిడేట్లు అందరిలో కల్లా ఆమెకే ఎక్కువ ఓట్లు పడినాయి. ఇప్పుడు ఒక యాప్ ద్వారా ఒక ప్రజాభిప్రాయాన్ని సేకరించి ప్రధానమంత్రిని నియమించవచ్చా అనేది ఒక సమస్య. ఇప్పుడు ఒకవేళ ఇంకొకటి ఏంటంటే ఆ యాప్లో పేర్లు నమోదు చేసుకుని ఓట్లు వేసిన వాళ్ళందరూ నేపాలీ పౌరులేనా, వాళ్ళందరూ కూడా ఓటు హక్కు ఉన్నాళ్ళ, దీన్ని ఓటు హక్కుతో సమానంగా చూడొచ్చా, లేదంటే ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు ఏదైనా ఒక తాత్కాలిక రాజ్యాంగ పరిషత్ లాంటిదో లేదంటే ఒక తాత్కాలికమైన ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఎంపిక చేసుకోవటం ఇవన్నీ జరగలేదు. ఇవన్నీ జరగకపోవటం వల్ల ఇప్పుడు రేపు ప్రధాని కూడా తన అధికారాలని ఏ రకంగా ఉపయోగించగలుగుతారు, ఎందుకంటే గతంలో ఆమె కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ నేపాల్గా పనిచేశారు కాబట్టి ఈ రాజ్యాంగ సంక్షోభం తలెత్తింది. ఇట్లా రాజ్యాంగం నిబంధనలకు విరుద్ధంగా తన నియామకం జరిగితే దాని పర్యవసానాలు ఎట్లా ఉంటాయి అనేది ఆమెకి తెలియని విషయం కాదు. కానీ ఏంటంటే మొత్తంగా కూడా ఒక ఉద్రిక్త పరిస్థితుల్లో ఒక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు పార్లమెంటు రద్దు చేయడానికి సరైన నియమ నిబంధనలు పాటించలేదు. అట్లాగే రాజ్యాంగం పరిస్థితి ఏంటనేది తెలియదు. ఇప్పుడు మొన్న దాడులు చేసిన వాళ్ళ మీద ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రకారం ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఆ నమోదు చేస్తే మరి జంజెడ్ యువకులందరి మీద కేసులు నమోదు చేస్తే దాని పరిస్థితి ఏంటి, వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుంది. అట్లాగే ప్రధాని ఓలీ వీళ్ళందరి మీదకి కాల్పులు జరపమని ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఆయన మీద ఎఫ్ఐఆర్ పెట్టాలంటున్నారు. అంటే మరి ఆయన మంచివాడైనా చెడ్డాడైనా ప్రధానిగా ఉన్నప్పుడు ఇటువంటి అల్లర్లు జరిగినప్పుడు మరి శాంతి భద్రతలు అదుపు చేయడానికి కావాల్సిన చర్యలు తీసుకోమని చెప్పకుండా ఎట్లుంటాడు. ఇప్పుడు రేపు అసలు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి లేకపోతే రేపు మార్చిలో ఎన్నికలకి పిలిపిస్తామంటున్నారు. ఇప్పుడు ఆ ఎన్నికల్లో అసలు ఏ పార్టీలు ఇప్పుడు ఇంతకుముందు ఉన్న పార్టీలే పాల్గొవాలి. ఎందుకంటే ఇప్పటికి ఒక వ్యవస్థాగతమైన రికగ్నిషన్ కానీ వ్యవస్థాగతమైన పార్టీల వ్యవస్థ కానీ ఉన్నది ఆ 4 పార్టీలకే ఉంది. మరి వాళ్ళందరూ ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తారా, లేదంటే ఈ జంజెడ్ యువకులందరూ కలిసి ఏదైనా కొత్త పొలిటికల్ ఫార్మేషన్ ఏమన్నా తీసుకొస్తారా? ఇప్పుడు ఈ హమ్ నేపాలీ ఉద్యమాన్ని నడుపుతున్న ఎన్జిఓ ఉన్నాడు, ఆయన ఏమైనా రాజకీయంగా ఏమన్నా ఒక పార్టీ నిర్మాణం చేస్తాడా? ఈ ప్రశ్నలన్నీ ఇప్పటికీ ఇంకా మిగిలి ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నింటినీ అధిగమిస్తే తప్ప ఇప్పుడు నేపాల్లో ఒక సుస్థిరమైన పరిపాలన రాదు. ఎందుకంటే రేపు అసలు మంత్రులుగా ఎవరిని తీసుకోవాలి, దానికి ప్రాతిపదిక ఏంటి? ఇప్పుడు హోంశాఖ, రక్షణ శాఖ, ఇట్లా ఇంపార్టెంట్ విదేశాంగ శాఖ, ఈ 3 శాఖలు తన వద్ద అట్టు పెట్టుకుంటారని చెప్పేసి కార్కి చెప్తున్నారు. మరి మిగతా శాఖలు ఎవరికి ఇస్తారు, ఎవరిని నమ్మాలి? ఇప్పుడు యువత నుంచి ఎవరిని తీసుకోవాలి? ఇప్పుడు ఇవన్నీ తీసుకోకుండా ఇప్పుడు ఒక పరిపాలన అనేది ఏదో ఒక గుంపు స్వామ్యంలాగా అవుతుంది. ఇప్పుడు ఈ ఒక పార్లమెంట్ ఆమోదం లేదు, రాజ్యాంగం ఆమోదం లేదు, లేకపోతే అసలు వ్యవస్థకు ఉండే శాంక్టిటీ ఏంటి అనేది. ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా అట్లాగే అక్కడ బంగ్లా బ్యాంక్ మహమ్మద్ యూనస్ నాయకత్వంలో ఇటువంటి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అది కూడా చాలా గందరగోళం, ఒకళ్ళ మాట ఒకళ్ళు వినపోవటం, ఇవన్నీ గందరగోళాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు నేపాల్లో ఇప్పటి వరకు జరిగిన విప్లవం వాటన్నిటిని అందరూ కీర్తిస్తున్నారు, బాగానే ఉంది. నెక్స్ట్ ఏం జరుగుద్ది అనేది ఆసక్తికరం.